అసలు మొత్తం ఎంత అయిందమ్మా సినిమా మొత్తం తీయడానికి? ఇప్పుడు 90 లక్షలు. 90 లక్షలు అయింది సినిమాకి. ఇక 10 కావాలంటున్నారు. ఇంకో 10 లక్షలు కావాలి. 10 లక్షలు చెప్పారు. మన విజయవాడలో ఆడే ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నాం. ఇక్కడ నుంచి కొంతమంది యాక్టర్లు పిలిపించుకోవాలి, కొంతమంది పెద్దవాళ్ళని పిలిపించుకోవాలి. ఆడ కూడా కొంతమంది కోటం చేసి టేజీ గీజీ హంగామ అంత ఉంటుంది కదా. ఒక 7 లక్షలు అవుతాయి, చూసి పెట్టుకున్నాం. కొంతవరకు 7 కాదు 10 లక్షలు అవుతుంది. అంటే మొత్తం ₹1 కోటి సినిమాకి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి అమ్మా మీరు? అంటే మీరు అనుకున్న అసలు ఇంత డబ్బులు అవుతాయని మీకు తెలుసా సినిమాకి? అనుకోలే, ఎంత అవుతాయి అనుకోలే. ఏదో మేము దాచిపెట్టుకున్న డబ్బులతో కొంచెం చిన్నది షార్ట్ ఫిల్మ్ అనే లెక్కలో మేము పెట్టుకోం. పిల్లలు ఆడుకుంటే ఆ బొమ్మలు అట్లా అనుకుంటే పోయామమ్మా విజయవాడ. మా సినిమా అయినది, మా సినిమా కొంటారని ఒక డిస్ట్రిబ్యూటర్ దానికి అడిగి పోయింది, తీసుకొని వేరే వాళ్ళని తీసుకొని అడిగి ఏమనంటే ఎంత అయిందన్నాడు. 80-90 లక్షల దాకా అయినదన్న. పబ్లిసిటీ చేసానని అడిగాను. పబ్లిసిటీ మేము ఎవరికేం చెప్పలేదా? అయితే ఇంకా నువ్వు ఎంత అయితే పెట్టు అంతలో సగం పెట్టాలి పబ్లిసిటీ అవ్వాలంటే. నీకు కాకపోతే నువ్వు రా మాట్లాడదాం, నీకు 40 పైసలు నాకు 60 పైసలు ఎట్లా వాటా పెట్టుకుని 40 లక్షలు నేను పెడతాలేమన్నాడు. మరి ఇది అంత తారుమారు మనకి తిరుడు పెడతట్టుకుందని చెప్పి ఎట్లా సార్ అమ్ముకునే మార్గం పెట్టాం, అక్కడ డబ్బులు లేవు, మేమేం చేయలేము, మాకేం తెలియదంటే యూట్యూబ్లో దేనికి అమ్ముకోమని చెప్పి కాకుండా ఓటీటీకి అమ్ముకోండి, మీకు ఏం అవసరం లేదు, డబ్బులు ఖర్చు లేకుండా అయిపోద్ది అని చెప్పి అన్నాడు. ఏం ఓటీటీ అంటే థియేటర్లో రావాలి కదా, ఓటీటీకి అయితే ఇది చెప్పండి అమ్మా. ఇప్పుడు మీకు వాళ్ళు వచ్చి మీరు ఓటీటీకి అమ్ముకోండి సినిమా అని అన్నారు. ఏదో ఒకట్లే నేను సినిమా తీశాను కదా, మరి అది ఓటీటీకి వస్తే ఏంటి, టీవీలో చూస్తే ఏంటి అని అనుకోలేదా మీరు? వద్దు అట్టద్దు, మేము ఎన్ని డబ్బులు బాగొట్టి గొర్రెలు మేకలమ్మి బర్రెలమ్మి ఇల్లు కూడా అమ్మి అని చేసి ఆడికిస్తే మాకేమొస్తాయి? వద్దు వద్దు, నేను ఇంకా 4 సంవత్సరాలు కష్టపడి ఇంకో సంవత్సరానికి అని చేసుకొని రూపాయి తెచ్చుకొని దీంట్లోకి అమ్ముకుంటానని చెప్పి అంటే ఆయన నవ్విండు. నీకెంగా ఏందమ్మా పిచ్చి బాలేదని. ఇప్పుడు మీరు తీసిన సినిమా థియేటర్లో రావాలి అంతే, జనాలు థియేటర్లో మీరు ఎలాగైతే చూసారో బ్రహ్మం గారి సినిమా తర్వాత పొట్టేలు పొలం ఎలా చూసారో జనాలు అలా థియేటర్లో కూర్చొని మీ సినిమా చూడాలి. అమ్మ ప్రొడ్యూసర్ పేరు వేస్తారు తెలుసుగా మీకు ఈ విషయం? సినిమాలో పేర్లు వేసేటప్పుడు ప్రొడ్యూసర్ గా మీ పేరే వేస్తారు కదా, ఆ పేరు చూసుకోవాలని ఉందా ఇప్పుడు మీకు? అందుకేగా మరి ఇన్ని డబ్బులు చేసింది. ఇంకా 10 సంవత్సరాలు ఇంకా 10 ఏళ్ళు అయినా కూడా నేను కష్టం చేస్తా. ఒకవేళ ఇందులో రాకపోయినా డబ్బులు మాకు కష్టం చేసుకొని బతుకుతాం. మనం కోట్లు సంపాదించి ఎత్తుకోపోయాంగా, ఎత్తపోంగా పని చేసుకొని ఎట్టేం పోదంటాం. ఆ నిబ్బరం అయితే ఉంది. ఇంకా 10 సంవత్సరాలు ఎట్టయినా పని చేస్తాం. ఇప్పుడు సినిమా అయిపోయింది, ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? వచ్చే నెలలో చేయాలనుకుంటున్నాం. వచ్చే నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి మీరు ₹1 పెట్టారు, ₹1 ఎంత వస్తాయా రావా ఈ భయం అస్సలు లేదా మనసులో? అస్సలు లేదు. చెబుతున్నామా నేను, అస్సలు అవి వచ్చినా రాకపోయినా సినిమాలు ఆడి మేము 10 మందికి తెలిసిన ఇప్పుడు ఇక 10 మందికి తెలియాలి, అందరు చూడాలి. ఒకవేళ వాళ్ళు మేము అప్పు తెచ్చినాం చూడు, వాళ్ళు తెచ్చినా మాకు చాలు. మేము పని చేసుకొని శుభ్రంగా పూట జరుపుకుంటాం. ఎంత అప్పులు ఉన్నాయమ్మా బయట? ఉండంటే ఒక 40 లక్షల దాకా ఉంటుంది. 40 లక్షల అప్పు 40 లక్షల దాకా మళ్ళీ బయట తీసుకొచ్చాను లాస్ట్ ఉంటాయి. తెచ్చినాం అంత డబ్బులు. 40 లక్షలు నాకు తెలియక చెప్తుందమ్మా. ఇప్పుడు మళ్ళీ పని పెట్టింది మాకు. ఒంగోలు నుంచి ఇటు నెల్లూరు దాకా అన్ని థియేటర్లకి ఏం రావాలి, నేను థియేటర్లు మాట్లాడుకోవాలి. మన ఏరియాలో ఖచ్చితంగా ప్రతి ఒక్క థియేటర్కి 4 ఆళ్ళు. ఒంగోలు నుంచి నెల్లూరు దాకా ఈ మధ్యలో ఉన్న ప్రతి థియేటర్లోనూ రావాలి, మీ సినిమా రావాలి. టౌన్కి ఒక 4 కానీ రావాలి అని అడుగుతున్నాం. పోతాం గట్ట 3-4 దిక్కులు పోయి వచ్చినాం మేమిద్దరమే. కానీ అమ్మ మీ పట్టుదల చాలా అసలు ఎంత గొప్పగా ఉందంటే. నవ్వుతురమ్మా నన్ను చూసి, ఎందుకు ఏమకి పిచ్చి ఈ మేకలు కాసి బర్రెలు కాసి కొండగడ్డి కోసి ఇవన్నీ చేసి ఎవరు ఇట్లా చెప్పలేదు, ఇట్లా చేయలేదు. డబ్బులు ఉంటే సొమ్ము చేపించుకొని బాగా జలసాగా ఉండాలి. అవునమ్మా ఈ విషయం చెప్పండి. అసలు ఇప్పుడు మీరు ₹40 లక్షల అప్పు ఎలా అయ్యో నమ్మో నాకు ₹40 లక్షల అప్పు ఉంది, నేను ఎలా తీర్చగలుగుతాను, ఒకవేళ నాకు కష్టపడే ఓపిక అయిపోతుందేమో అని మీకు ఎప్పుడు భయం లేదుగా? పని చేస్తున్నాగా, ఓట్ల డబ్బులు వస్తే కొంత ఇస్తుంటాం. వాళ్ళ 10,000, ఇప్పుడు వీళ్ళకి 10,000 వస్తాయి కదా, వీళ్ళకి 5,000 6,000 తీసుకుంటే నేను 2,000 పక్కన జరిగితే తీసుకొని ఏంటి వాళ్ళకి ఇచ్చిన కాడ నేను తెచ్చిన కాడ ఇచ్చుకుంటూ వస్తుంటాం. మళ్ళీ అట్లా కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆ డబ్బులు పొదుపు చేసుకునే వ్యవహారం ఇప్పుడు కూడా ఉంది నాకు. అంటే మీరు 40 లక్షలు తీర్చగలని ధైర్యం ఉంది. సినిమా మీద ₹1 వచ్చినా రాకపోయినా పర్లేదు, తీరుతాం. ఎందుకంటే మాకు అక్కడ బాగా ఓట్లు బాగా డెవలప్ అయింది కదా, ఓట్ల మీద బాకీ తీర్చుకుంటాం మేము. ఈ సినిమా మాకు 10 మందికి తెలిస్తే చాలు. నేను ఇంత కష్టం, ఇప్పుడు అందరు కష్టాలు చేసేవాళ్ళు ఉంటారు, ఎవరికన్నా తెలుసా? తెలియదుగా. మనం ఎంత కష్టం చేసినామో అంత అనుభవం చూడాలని నా ఇష్టం.
ఓకే, మనం కష్టపడినా కూడా మనం తెలియాలి, నలుగురికి తెలియాలి. ఆ నలుగురికి తెలిసే మార్గంలో మీరు సినిమాని ఎంచుకున్నారు. అవును, జనరల్గా ఆడవాళ్ళకి బాగా మంచి మంచి చీరలు కొనుక్కోవాలి. పోనీ చీరలంటే ఒక రకంగా ఒక పక్కకి తీసుకున్న నగలు సొమ్ము మీద, ఇప్పుడు సార్ చెప్పినట్టు సొమ్ము చేయించుకోవాలి, చేతిలో కొన్ని డబ్బులు రాగానే బంగారం చేయించుకోవాలని ఇష్టం ఉంటుంది కదమ్మా, మీకు లేదా ఇప్పుడు? అసలు చేర్చుకోపోయినట్టు అనుకుంటే ఇప్పటికి కూడా చేర్చుకోవాలి. మా అమ్మ వాళ్ళు ఆ రోజు పెళ్లి రోజు కమ్మలు గొలుసులు ఈ ముక్కు పడగ చేయించారు నాకు. అయ్యేమో నేను నా దగ్గర ఏమీ చేయించుకోవాలి. ఎన్నిసార్లు అరిచారు సొమ్ము చేయించుకో నువ్వు అని. ఎక్కడ ఒకళ్ళ పెళ్ళికి పోయినా ఎక్కడికి పోయినా ఆయన పోల్చింది, నేను బాను, నేను పనే చేసుకొని రూపాయికి రూపాయి సంపాదిస్తాను అనగా నేను ఎక్కడ చుట్టాల కాడికి కూడా బాను పెద్దగా. ఇప్పుడు ఫైనల్లీ సినిమా మీద విపరీతమైన పిచ్చితో ఇక్కడ దాకా, అదే ఇంకా దాని ప్రేమతో అనాలేమో, పిచ్చితో అనొద్దు, ప్రేమతో ఇక్కడ దాకా వచ్చారు. మధ్యలో ప్రేమ కాదు, పిచ్చే, పిచ్చి పెట్టి మాకు పిచ్చి లేపి. కానీ సార్ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడకి ఆలోచన వచ్చింది, సినిమా తీయాలి. ఎప్పుడో 15 ఏళ్ళప్పుడు ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది, అది బలంగా నిలబడిపోయింది. దీని వరకు కొంతవరకు ఒప్పుకుంటే, మీరు ఎలా ఇన్ని సమస్యల్లో ఒక్కసారి కూడా ఎదురు తిరిగి ఆగిపోకుండా ఎలా ముందుకెళ్ళారు మీరు? బాగా ఎదురు బాగా గట్టిగానే మాట్లాడతావు, గట్టిగా ఎదురు తిరుగుతాం. ఆగిపోయినప్పుడల్లా నువ్వు కాదా చేసింది తెసరా డబ్బులు అంట. ఇక నేను పోయి నేను అడిగినాడు 10,000 ఇవ్వమని అంటే అసలు మళ్ళీ జాగ్రత్తలేమాట. ఏం పోయి అమ్మగారిని అడిగినాను 10,000 ఇస్తానది, నువ్వు ఒకసారి అడిగిపోమని నేను అంటే మళ్ళీ రెండోసారి పోలేను మొక్క మాట నాకు. ఏం పోయి అమ్మో నాకు ఒక 50,000 అమ్మా అని నేను 10 అడిగితే 50 తీసుకొచ్చే బలం ఉంది. ఆమె 50 ఇస్తామని దగ్గర 150 డబ్బులు ఇవ్వమంటది. నేను సంతకాడ గుళ్ళు పోయి డబ్బులు తీసుకొస్తా. అట్లా బాగా ఆ పలుకుబడి ఇప్పుడు కూడా ఉంది ఆమెకి ఆ ఊళ్ళో. మీ ఊర్లో మా చుట్టుపక్కల పల్లెలో కూడా. అంటే మీరు మళ్ళీ అంతే ధైర్యంగా తిరిగి ఇచ్చేస్తారన్న ఒక నమ్మకం. మీకు అన్నదమ్ములు లేరా సార్? ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏంటిది ఇది ఆడవాళ్ళ మాటలు విని, అంటే సహజంగా కూడా ఎంత సంపాదిస్తున్నా ఆడవాళ్ళ మాటలు విని చేయడం ఏంటని ఎవరు అనలేదా మిమ్మల్ని? కాకపోతే నా ఆలోచన ఏంటంటే ఆడకూతురు మాట అంటే 100కి 80 మంది బాగుపడతారు మగవాళ్ళు. చదువుకున్నోడి కంటే చదువులేని వాళ్ళు వేరే. ఎంత బాగా చెప్పారు. వినకపోతే 20 మంది బాగుపడతారు కానీ 80 మంది చెడిపోతుంది. కానీ గొప్ప విషయం చెప్పారు సార్, చాలా మంది. అందుకని నేను కూడా ఏదైతే పొలమైన పైరు వేద్దాం అంటున్నానుకో, కంది వేద్దాం విషయం అంటే వద్దంటదేమో, అది పోద్ది పండదు. 30 ఎకరాలు మల్లె తోట వేసామ్మా. మల్లె తోట అంటే ఏంటి, బంతిపూలు. మా ఊర్లో మా ఏరియాలో 30 ఎకరాలు వేసిన. 30 ఎకరాలు వేస్తే లారీ ఆడికి వస్తుంది కోసుకోవడానికి. వద్దు మనకెందుకు అన్నది, అసలు కూడా రాలా. పట్టు పురుగులు తయారు చేసేది పెట్టిన, మనం చేసేది ఆడ చేసిన కానీ రూపాయి చేతికి రాదు. ఆమె పెట్టు చేద్దామన్న మనస్ఫూర్తి కంటే ఆ డిసిరాసి వస్తే అంతకంత మాకు చేతికి వస్తాయి. ఆమె ఏది చేయాలని అందుకని ఎదుర్కో అన్ను మంచి సెంటిమెంట్ వచ్చింది బాగా. ఆవిడ చెప్పి చేద్దామంటే అవుతుంది. ఆవిడ వద్దంటే మీరు పెట్టినా కాదు, పెట్టినా ఇంకా ఏట్లు వేసినట్టే. అందుకని ఆ మాట వినాలి. పోయిన సంవత్సరం కూరగాయలు వేసాడమ్మా, చెప్పకేమి కూరగాయలు వేస్తే మేమేం చేస్తాను, ఓట్ల పని చేసుకుంటాను. ఒక ఆయన తినడానికి వచ్చాడు, నారదొడ్డు ఆయన. ఈ వంగ చెట్లు నాటి, టమాటో చెట్లు, మిరప చెట్లు నాటి అని చెప్పి బాగా చెప్పాడు. నేనైతే వద్దని, నేనైతే నాటాలని నాటిండు. బాగా ఇంత ఎత్తు పెరిగినాయి. శుభ్రం కిలర కొట్టేసిండు. కోసి పంపిస్తే ఇంత నానున్నాయి కాయలు. వంకాయ ఏ మార్కెట్ బాగా చేంకూర తెంపించిన, ఇటు కంబాలపాడు పొదిలి కనిగిరి 4 పక్కలు పంపించిన. తీసుకున్న వాళ్ళకి డబ్బులు రిటర్న్ వేయడం వల్ల 1/2 కేజీ నుంచి కేజీ పోతుంది ఒక వంకాయ అంత సైజు వచ్చి. అంత పెద్ద వంకాయలు, వంకాయలు వద్దంటే ఆయన నాటిండు. మొత్తం కిరలు కొట్టేసిండు. ఏం లేదు, క్యాబేజీ కూడా నాటిండు. 4 గోతాలు కోసింది అంతే క్యాబేజీ. అటు చేసే వాళ్ళం లేనప్పుడు ఎందుకు, మనం తోటకాడు ఉంటే చిన్న పని పెద్ద పని అన్ని చేసుకొని రూపాయి సంపాదించుకుంటాం. నేను ఇక్కడ వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర ఎవరు చేస్తారని చెప్పి వద్దంటే నాటిండు. 70,000 నట్టం అడుగు ఆయన నోటితో చెబుతాడు.